హాయ్ ఫ్రెండ్స్, ప్రైజ్ ది లార్డ్ అందరికీ. ఈరోజు వాక్య భాగంలో మనం మాట్లాడబోయే విషయం ఏంటంటే యేసుక్రీస్తు ఎందుకు జన్మించిండు, క్రిస్మస్ ఎందుకు జరుపుతారు, క్రైస్తవులు క్రిస్మస్ ఎందుకు జరుపుతారు అనే విషయం గురించి మాట్లాడదాం. అసలు యేసుక్రీస్తు పుట్టడానికి కారణం ఏంది అంటే, ఇప్పుడు మీరు అన్ని రిలీజియస్లో చూసుకోండి, పాపం పోవాలంటే గొర్రెనన్నా మేకనన్నా దేన్నన్నా ఒక దాన్ని బలిస్తారు. అట్లా బలిస్తే పాపం పోతుందని వాళ్ళు అనుకుంటారు, కానీ అట్లా పాపం పోదు. ఎందుకంటే గొర్రె మేక కూడా పాపంలో ఉంటాయి కాబట్టి అవి బలిస్తే పాపం పోవు. కాబట్టి దేవుడే స్వయంగా పరిశుద్ధంగా పుట్టి తానే గొర్రె పిల్లలాగా బలైండు. అంటే ఎలా పుట్టిండు అంటే పరిశుద్ధంగా పుట్టిండు. దేవుని జన్మ విధానం ఏదనగా, ఫస్ట్ తూర్పు దేశపు జ్ఞానులు ఒక నక్షత్రాన్ని చూస్తారు. ఆ దేవుని నక్షత్రంని చూసి వాళ్ళు దాన్ని చూసుకుంటూ వస్తారు. వాళ్ళు వచ్చి యెరూషలేంకి వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు, మేము ఆయనను చూడడానికి వచ్చినామని అంటారు. అప్పుడు అందరు కలత చెందుతారు, శాస్త్రులు, పరిసయ్యులు, ఇంకా రాజు. అయితే ఇంకా వీళ్ళు కలత చెంది అయితే వాళ్ళని అడుగుతారు, అదంతా విషయం అడిగితే వాళ్ళ దగ్గర కొంచెం తెలుసుకొని మీరు పోయి కలిసి రండి, మేము కూడా వచ్చి పూజిస్తాం దేవుణ్ణి అని చెప్తారు. చెప్పిన తర్వాత ఇంకా వాళ్ళు వెళ్తారు ఆ చుక్కని చూసుకుంటా. ఆ చుక్క బెత్లెహేం వరకు తీసుకుపోతుంది. అప్పుడు కలుసుకుంటారు. యేసుక్రీస్తును మరియమ్మను చూసి దేవునికి మాత్రమే సాగిలపడతారు. అక్కడ మరియమ్మ యోసేపు ఉంటారు, కానీ దేవునికి సాగిలపడతారు. కానీ దీనికన్నా ముందు ఏం జరిగింటుందంటే, అప్పుడు మరియమ్మకు యోసేపుకు ప్రదానం చేసి ఉంటారు, అంటే ఎంగేజ్మెంట్ చేసి ఉంటారు. అప్పుడు ఆ దేవుని దూత మరియమ్మకు కనిపించి, నువ్వు గర్భవతి అవుతావు, పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు గర్భవతి అయి ఒక కుమారుని కంటావు, ఆయన పేరు ఇమ్మానుయేల్ అని పేరు పెడతారు. ఇమ్మానుయేల్ అంటే భాషాంతరము దేవుడు మనకు తోడు అని చెప్తారు. అయితే ఆమె ఇది ఎట్లా సాధ్యం, నేను మగవాడిని ఎరగను కదా అని అంటుంది. అయితే ఆమె ఉండి అంటుంది, నేను మగవాడిని ఎరగను కదా, ఇది ఎలా సాధ్యం అంటే దేవుడు ఇట్లా చేస్తాడని చెప్తాడు. తర్వాత ఆమె పరిశుద్ధాత్మ నిండుకొని పరిశుద్ధాత్మ శరీరంలోకి ఆహ్వానించి ఆమె గర్భవతి అవుతుంది. అప్పుడు తాను ప్రదానం చేయబడిన యోసేపుకు తెలిసి ఆమెను పరువు తీయకూడదని నిశ్శబ్దంగా వెళ్ళిపోతుంటాడు. అప్పుడు అతనికి కూడా దేవదూత ప్రత్యక్షమై, భయపడకము, నేను దేవుని దూతను, నీకు ఆమె గర్భవతి అయినది దేవుని వలన మనుషుని వలన కాదని చెప్తే అప్పుడు అతను చేర్చుకుంటాడు. ఇది స్టార్టింగ్ జరుగుతుంది. తర్వాత ఇప్పుడు మాట్లాడబోయేది ఏంటంటే, ఒక మనిషి పాపం పోవాలంటే పరిశుద్ధంగా, ఇప్పుడు మనుషులలో ఇప్పటికీ స్టార్టింగ్లో ఆదాం అవ్వ అని ఉంటారు. వాళ్ళ వల్ల పాపం స్ప్రెడ్ అవుతుంది. వాళ్ళు దేవుడి మాట విన్నారు కాబట్టి పాపం అక్కడి నుంచి స్ప్రెడ్ అవుతుంది, శాపం స్ప్రెడ్ అవుతుంది. కాబట్టి ఎవరైనా పరిశుద్ధులు వచ్చి చనిపోవాలి, అప్పుడు అందరి పాపం పోతుంది. అయితే యేసుక్రీస్తు తన స్థానం వదులుట గొప్పతనం కాదు, కానీ తండ్రి మాట వినాలి అని భూమి పైనకి వస్తాడు. భూమి పైనకి వచ్చి చిన్నగా మరియమ్మ కడుపులో పుడతాడు. పుట్టి
పరిశుద్ధంగా పెరుగుతాడు. పరిశుద్ధంగా పెరిగి 33 సంవత్సరాలు బతుకుతాడు. 30 వరకు తల్లిదండ్రులతో ఉంటాడు. 3 సంవత్సరాలు బోధ చేస్తాడు. ఫస్ట్ ఏమో కానా అనే ఒక ఊర్లో పెళ్ళిళ్ళలో ద్రాక్షారసం అయిపోయి ఉంటుంది. దేవుడు ప్రార్థన చేస్తాడు 6 బ్యారెల్స్లో వాటర్ నింపమని. 6 బ్యారెల్స్లో వాటర్ నింపి దానిలను ద్రాక్షరసంగా తయారు చేస్తాడు దేవుడు ప్రార్థన చేసి. అట్లా ఇంకా కొంతమందికి స్వస్థతలు చేస్తాడు. కళ్ళు లేని వాళ్ళకి కళ్ళు, చూపు లేని వాళ్ళకి చూపు, మాటలు రాని వాళ్ళకి మాటలు, కుష్ఠరోగంలోని స్వస్థపరుస్తాడు. ఇంకా కాలు చేతులు లేని వాళ్ళని స్వస్థపరుస్తాడు. ఇంకా కుంటి వాళ్ళని, గుడ్డి వాళ్ళని, చెవిటి వాళ్ళని, నానా విధమైన అన్ని రోగములను స్వస్థపరుస్తూ ఉంటాడని వాక్యంలో ఉంది. తర్వాత ఏమవుతుందంటే ఇంకా దేవుని మీద అందరికి అసూయ వస్తుంది. పరిసయ్యులు, శాస్త్రులు, సద్దుకాయలు. ఎందుకంటే యేసుక్రీస్తు ఏమంటాడు, నేను తండ్రి ఏకమై ఉన్నాము అంటాడు. అంటే ఇతని తండ్రి దేవునితో సమానంగా చేసుకుంటున్నాడు ఇతనికి అని. అప్పుడు వాళ్ళందరికీ కోపం వస్తుంది. కోపం వచ్చినప్పుడు అప్పటి నుంచి టార్గెట్ పెట్టుకుంటారు, ఈయనను ఎలాగైనా చంపాలని. అట్లా వాళ్ళు రీజన్ వెతికి లాస్ట్కు రాజుకు చెప్తారు. ఫరో పిలాత్ ఉంటాడు, పిలాత్కు చెప్తారు, ఇట్లా ఒక అతను ఉన్నాడు, ఇట్లా అది మా యూదులను కల్బిలి చేస్తున్నాడు, దొంగ ప్రవక్త అది అని చెప్తాడు. చెప్పినప్పుడు సరే మీ ఇష్టం ఏమన్నా చేసుకోండి, ఇతని లోపల నాకు ఏ పాపం కనిపిస్తలేదు, ఎలాంటి ప్రాబ్లం కనిపిస్తలేదు, ఇతను మంచతనులాగా ఉన్నాడని పిలాతు అంటాడు. అయితే ఇంకా మీ ఇష్టం ఏమన్నా చేసుకోండి అని యూదులకు ఇడిచిపెడతాడు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, సిల్వకి వేస్తారు, మరణం వేస్తారు. మరణం అయినాక ఆయన పరిశుద్ధుడిగా పుట్టి పరిశుద్ధుడిగా పెరిగి పరిశుద్ధుడిగా జీవించుంటాడు. కాబట్టి ఇతను చనిపోతే ప్రజల లోపల ఉన్న అందరి లోపల ఉన్న పాపం శాపం పోతాయి. కాబట్టి తను పరిశుద్ధంగా బ్రతికింటాడు. కాబట్టి ఈయన వచ్చిందే మరణం, కానీ ఒకరి పైన పగ తీర్చుకోవడానికి కాదు, బుద్ధి చెప్దామని కాదు, ఎవరైనా హింసిస్తే వాళ్ళకి బుద్ధి చెప్దామని కాదు, కానీ చావడానికే వచ్చింటాడు. కాబట్టి ఎవరికి రివర్స్ కాడు. ఎందుకంటే రెండవ రాకడ మళ్ళీ వస్తాడు కదా, అప్పుడు సైన్యంతో దిగుతాడు, అందరినీ సంహరిస్తాడు, ఎవరైతే చెడ్డవాళ్ళు ఉంటారో వాళ్ళని. ఇప్పుడైతే ఏమనకుండా కల్వరి సిలువలో చనిపోతాడు. చనిపోయి 3వ రోజు తిరిగి లేస్తాడు. 3వ రోజు తిరిగి లేచిన తర్వాత 40 దినాలు తన శిష్యులకు కనిపించి తండ్రి దగ్గరికి వెళ్ళిపోతాడు. తన స్థానం తనకు తీసుకుంటాడు, తండ్రి కుడిపార్శ్వంన కూర్చుంటాడు. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే, ఎందుకు క్రిస్మస్ జరుపుతామంటే దేవుడు మన కోసం భూమిపైన పుట్టిండు కాబట్టి మా క్రైస్తవులు సంతోషంగా ఘనంగా హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటాం. ఇది లోకం కూడా ఎంజాయ్ చేయవచ్చు. ఎందుకంటే యేసుక్రీస్తు వచ్చింది ఒక క్రిస్టియన్స్ కోసమే కాదు, మతం అనేది తర్వాత ఏర్పడింది, కానీ దేవుడు ముందే వచ్చిండు. అప్పుడు ఏం జరిగింది, లోక పాపాలను మోసుకపోవచ్చున్న గొర్రె పిల్ల ఇతనే అని బాప్తిసం ఇచ్చి యోహాను అంటాడు. కాబట్టి లోక పాపం మొత్తం మోసుకొని పోవచ్చున్న గొర్రె పిల్ల ఇతని అని అంటాడు. అట్లా లోకమందరూ ఎంజాయ్ చేయొచ్చు క్రిస్మస్ని. దేవుడు మన కోసం పుట్టి, మన కోసం పెరిగి, మన కోసం చనిపోయి, మన కోసం తిరిగి లేచి మనకు పరలోకంలో స్థానం ఇచ్చిండని దేవుడు పుట్టుకని మనం అందరం సంతోషంగా చర్చిలోకి వెళ్ళి సంతోషంగా జరుపుకుంటారు క్రైస్తవులు. లోకస్తులు కూడా జరుపుకోవచ్చు, దాంట్లో ఏం ప్రాబ్లం లేదు.
అంతే ఫ్రెండ్స్, బాయ్. థ్యాంక్ యూ. మీకు ఈ బైబుల్ స్టడీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇలాంటివి ఇంకా ఎన్నో మాటలు మీతో మాట్లాడాలని నేను అనుకుంటున్నాను. మీరు కూడా నన్ను సబ్స్క్రైబ్ చేసుకుంటారని ప్రార్థిస్తూ ఇంతటితో ముగిస్తున్నాను. ఆమెన్.